హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్బిఎం హలో బిజీ మచాస్. సో ఇవాళ వీడియో వచ్చేసి మనం ధూల్పేట్కి అయితే వచ్చేసాం అనమాట. అండ్ ఇక్కడ విగ్రహాలు వచ్చేసి చాలా చాలా యునిక్ మోడల్స్లో అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఈ బ్లాగ్ వచ్చేసి మన చిన్న విగ్రహాల గురించి అయితే నేనైతే చూపించబోతున్నాను. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ధూల్పేట్లో. అండ్ యాక్చువల్లీ మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి ఏంటంటే ఈ హోల్సేల్ షాప్స్ ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న విగ్రహాలు పెట్టే హోల్సేల్ షాప్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. సో నేను అన్నీ చూపిస్తాను అండ్ ప్రైసెస్ కూడా చెప్తాను. ఏ విగ్రహాలు ఎలా ఉన్నాయో, ఇంకా మోడల్స్ ఎలా ఉన్నాయో నేను చూపిస్తాను. సో ఈ వీడియో అయితే మీకైతే ఉపయోగపడుతుంది. అండ్ వినాయక చవితి కూడా ఎలానే దగ్గరలో ఉంది కాబట్టి ఎవరైనా ఒకవేళ మీరు చిన్న కొట్లో ఇలాంటి చిన్న చిన్న విగ్రహాలు అమ్ముకోవాలనుకుంటే ఇదే బెస్ట్ ప్లేస్ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. అండ్ ఒక లైక్ అయితే కొట్టండి సో దట్ ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట చాలామందికి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ చూస్తే చిన్న వినాయకుడులు అయితే అంటే గణేష్ విగ్రహాలు అన్ని మ్యాక్స్ అయితే రెడీ అయిపోయాయి, ఇలా బయట పెట్టేశారనమాట. సో మనం వచ్చిన ప్లేస్ వచ్చేసి ఏవైతే చిన్న విగ్రహాలు అమ్ముతారో హోల్సేల్ మార్కెట్కి అయితే వచ్చాము. ఇక్కడ మ్యాక్స్ అన్ని చిన్న విగ్రహాలు అయితే చాలా చాలా యూనిక్ మోడల్స్ అయితే పెట్టారు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఎన్ని డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయో. అంటే ముంబై స్టైల్ ఇంకా మహారాష్ట్ర స్టైల్లో అయితే మంచిగా అయితే ఇక్కడ తయారు చేశారనమాట. అంటే మన కిరీటం పెట్టి పంచకట్టుతో నెమలీకలతో డిఫరెంట్ అవతారాలతో మనకైతే ఇక్కడ దర్శనం అయితే ఇస్తున్నారు. అండ్ అంతేకాకుండా ప్రైసెస్ ఎలా ఉన్నాయంటే 75 రూపీస్ నుంచి అయితే ఉన్నాయి, 2000 వరకు ఉన్నాయన్నమాట. అంటే ఒకవేళ మీరు ఒక బొమ్మ కొనుక్కోవాలనుకుంటే అది డిఫరెంట్ రేట్ అయితే ఉంటుంది. లేదు ఇఫ్ ఇన్ కేస్ మీరు మార్కెట్లో మీరు అమ్ముకోవాలనుకుంటారంటే చిన్న వ్యాపారులు ఇలా బొమ్మలన్నీ తీసుకెళ్ళి అమ్ముకుంటారు కదా, బల్క్ అమౌంట్లో అమ్ముకుంటారు కదా, అలాంటి వాళ్ళకి డిఫరెంట్ అమౌంట్ అయితే ఉంటుంది. సో వాళ్ళకి బార్గెన్ అయితే చేసుకొని ఇంత అమౌంట్ అని అయితే వాళ్ళైతే అమ్ముకోవడానికి అయితే ఇస్తారు. బట్ చాలా చాలా యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇవన్నీ మ్యాక్స్ చిన్న విగ్రహాలే. ఇవన్నీ మనం ఇంట్లో పెట్టుకోవచ్చు, అలానే మీరు అమ్ముకోవాలి అనుకుంటే ఇప్పుడు మార్కెట్లో మనకి డిఫరెంట్ ఏరియాల్లో మనకి విగ్రహాలు అయితే అమ్ముతుంటారు కదా, అవన్నీ ధూల్పేట నుంచే వస్తుంటాయి అన్నమాట. బట్ చూడండి రాముడు అవతారము, కృష్ణుడు అవతారము, నారాయణుడి అవతారము, డిఫరెంట్ చాలా వరకు అయితే డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఇవి తీసుకోవడానికి ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి అయితే వస్తారు. లైక్ తమిళనాడు నుంచి, ఆంధ్ర నుంచి, బెంగళూరు నుంచి అయితే బాగా వచ్చి కొనుక్కుంటారు అనమాట. చెప్పాలంటే ధూల్పేటలో చాలా చీప్ విగ్రహాలు వచ్చేసి అంటే హోల్సేల్లో మనకు అన్నీ దొరికిపోతూ ఉంటాయి. ఇంకా చిన్న విగ్రహాలు వచ్చేసి ఏంటి అంటే చాలామంది ఇలా కొనేసుకొని ఇంకా బయట స్టేట్స్లో ఇలా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అలా చేసుకుంటూ ఉంటారు. బట్ చూస్తున్నారు కదా ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయో, యూనిక్ మోడల్స్ అనమాట. అండ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా నేను ధూల్పేట అయితే వెళ్ళాను, అప్పుడు కూడా వ్లాగ్ అయితే తీశాను. బట్ ఈ ఇయర్ వచ్చేసి చూస్తున్నారు కదా అమ్మవారి మోడల్లో అయితే ఉన్నాయి. అండ్ ఇందులోనే మనకి 3 డిఫరెంట్ కలర్స్ అయితే ఉంది, బ్లూ కలర్, ఎల్లో కలర్, రెడ్ కలర్, డిఫరెంట్ కలర్స్ అనమాట. అండ్ మీకు కావాలి అనుకుంటే అంటే ఇప్పుడైతే టైం అయిపోయింది, బట్ నార్మల్గా ఏం చేస్తారంటే 1 మంత్ ముందే వచ్చి మాకు ఈ మోడల్లో కావాలి అని బుక్ చేసుకుంటారు. చెప్పాలి అంటే చిన్న విగ్రహాలు వచ్చేసి కూడా మనం బుక్ చేయించుకోవచ్చు. ఎలా అంటే ఒకవేళ మీరు బల్క్గా తీసుకోవాలి అనుకుంటే ముందే చెప్పేసి మాకు ఈ మోడల్లో కావాలి, లైక్ ముంబై స్టైల్లో కావాలి, మాకు ఇలా డెకరేషన్ కావాలి అంటే వాళ్ళైతే నార్మల్గా రెడీ అయితే చేసి ఇచ్చేస్తారు. సో ఇవన్నీ వచ్చేసి చిన్న విగ్రహాలు అనమాట. చాలా చాలా బాగున్నాయి కదా. అండ్ ఇవన్నీ మ్యాక్స్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే రెడీ అయిపోయినాయి. మట్టితో రెడీ చేస్తే మాత్రం వర్షాలు పడతాయి కదా, ఇంకా అలానే మనం ఇంటికి తీసుకెళ్లే లోపల కరిగిపోతాయి అనమాట. సో మ్యాక్స్ ఇవన్నీ వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే రెడీ అయినాయి. బట్ చాలా చాలా బాగున్నాయి అనమాట. ఎంత డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి. అండ్ చెప్పాను కదా ప్రైసెస్ వచ్చేసి ఏంటంటే 75 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఉన్నాయి. అండ్ ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క అంటే ప్రైస్ అనేది ఉంటుంది. 250 నుంచి ఉన్నాయి, 300 నుంచి ఉన్నాయి, 350, 450 అలానే 2000 వరకు ఉన్నాయి అన్నమాట మ్యాక్స్. మనకి ఇంచు ప్రకారంగా అయితే బొమ్మ అనేది మనకి ప్రైస్ వాళ్ళైతే నిర్ణయిస్తారు. సో ధూల్పేట్ ఏరియా అనేది చాలా పెద్దది కాబట్టి మనం లోపల నడుచుకుంటూ పోవాలి. స్టార్టింగ్లో మనకి పెద్ద విగ్రహాలు అయితే కనిపిస్తాయి. ఇలా మీరు ఒకవేళ చిన్న విగ్రహాలు హోల్సేల్ షాప్స్ వెళ్ళాలి అనుకుంటే 2 కిలోమీటర్స్ లోపలికి అయితే నడవాలన్నమాట. స్టార్టింగ్లో మనకు పెద్ద విగ్రహాలు అయితే కనిపించేస్తాయి. అండ్ అన్నీ కవర్ అయితే వేసేసారు. అండ్ చూస్తున్నారు కదా వర్షం అయితే చాలా ఘోరంగా అయితే ఉంది ఇటు సైడ్. నేను స్టార్టింగ్ బయలుదేరే టైంకి ఏంటంటే మా ఇంటి దగ్గర వర్షం లేదు, బట్ ఇక్కడ వచ్చిన తర్వాత అయితే చాలా ఘోరంగా అయితే వర్షం పడిపోయింది. అసలు బ్లాగ్ తీస్తానా లేదా అనే సిచ్యువేషన్ అయితే అయిపోయింది. బట్ ఆ తర్వాత కాసేపు ఆగిన తర్వాత ఇంకా ముందుకైతే వెళ్ళి ఇంక ఈ విగ్రహాలను అయితే ఇంకా మ్యాక్స్ అయితే మీకైతే చూపెట్టడానికి ట్రై అయితే చేస్తున్నాను.
అండ్ అప్పటికి వర్షంలోనే తడిచిపోయాను అనమాట. వెళ్ళే టైం ఏంటంటే గొడుగు ఇంకా క్యాప్ అనేది మంచిగా తీసుకొని అయితే వెళ్ళాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ చిన్న విగ్రహాలే. అండ్ ఈ విగ్రహం చూడండి, ఏదో పాలరాయితో రెడీ చేసినట్టే ఉంది. ఇంట్లో పెట్టుకుంటే మాత్రం ఇంటికే కలొచ్చేస్తుంది, అన్ని రకాలైతే ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి ఏంటంటే బయట హోల్సేల్ షాప్స్ లాగా అయితే ఉన్నాయి. లైక్ ఏంటంటే ఇక్కడ మనకి చాలా చీప్గా అయితే దొరుకుతాయి. చిన్న చిన్న వ్యాపారులు అనమాట, మనం బార్గెన్ చేసినా నార్మల్గా అయితే ఇచ్చేస్తారు. అండ్ ఇప్పుడు నేను ఒక షాప్కి అయితే తీసుకెళ్తాను. అక్కడ మనకి ఏంటంటే 75 రూపీస్ నుంచి విగ్రహాలు అయితే ఉంటాయి అన్నమాట. సో ఇన్ జనరల్గా చెప్పాలంటే ఇలాంటి షాప్స్లో మనకి ఎక్కువ బల్క్ అమౌంట్ కొనుక్కోవాలి అనుకుంటే ఇలాంటి షాప్స్ చాలా బెటరు. ఇవన్నీ వచ్చేసి మనకి మట్టి విగ్రహాలు ఉన్నాయి, కాంబినేషన్లో ఉన్నాయి అన్నమాట. సో చాలా అయితే విగ్రహాలు అయితే ఉన్నాయి. అంటే గోడౌన్ లాగా అయితే ఉంది, అంటే గోడౌన్ కాదు బట్ చాలా విగ్రహాలు అయితే ఇక్కడ పెట్టారు. ఇయర్ చిన్న విగ్రహాలు అయితే చాలా ఎక్కువ మోడల్స్ అయితే వచ్చేసాయి. అండ్ పండగ దగ్గరలో ఉంది కాబట్టి ఇదంతా చూస్తున్నారు కదా, పక్కపక్కకే అనమాట షాప్స్ అనేవి. అండ్ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ముందుకెళ్తే యాక్చువల్ ఏంటంటే నేను వెళ్ళే టైంకి విగ్రహాలని తీసుకొస్తున్నారు అనమాట, పెద్ద పెద్ద విగ్రహాలు అనేవి నార్మల్గా తీసుకొస్తున్నారు. అండ్ ముందుకెళ్తే అక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. ఇంకా లోపలికి వెళ్తే మనకి విగ్రహాలు చాలా చాలా ఎక్కువగానే ఉంటాయి. బట్ ఆలోచిస్తున్నాను నేను వెళ్ళాలా వద్దా అని. సో మ్యాక్స్ అయితే కవర్ అయితే చేస్తున్నాను, మీకు చూపెట్టడానికి ట్రై అయితే చేస్తున్నాను.